ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయితే వచ్చింది కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు ప్రజలను అంటున్నారు కదా. అసలు ఉచిత పథకాలు అనుకున్న వాళ్ళకి ఉచిత పథకాలు అవుతాయి, కాదనుకున్న వాళ్ళకి అది అవ్వదు. ఎందుకంటే ఆయన ఇచ్చే పథకాల వల్ల ఆ రోజుకే కానీ 10 days కూడా సరిపోవాలి. కాకపోతే ప్రతిపక్షాలకి ఓటింగ్ కోసం వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, కానీ అదేం కాదు. అసలు ఉచిత పథకాలు కానే కదండి అవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ యుద్ధం అంటున్నాడు కదా, మరి ఏది జరుగుతుంది? ఆయన యుద్ధం ఎవరి మీద చేస్తున్నాడు? ప్రజల మీద చేస్తున్నాడు. చంద్రబాబు కోసం ప్రజల మీద చేస్తున్నాడు, అంతేగాని ఆయన స్వార్థం కోసము చేస్తున్నాడు అంతవరకే. ప్రజలకు తగిన కరెక్ట్గా ఓటింగ్ అనే ఆయుధంతో చెప్తారు వాళ్ళే. అంటే ఇప్పుడు మరి కొన్ని హామీలు ఇచ్చారు, ఇంతకుముందు అధికారంలో రాకముందు సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పారు, మరి అది అధికారంలోకి వచ్చాక నెరవేర్చుకోలేదు. మరి ఇప్పుడు కూడా కొన్ని పథకాల గురించి మాట్లాడుతున్నారు, మరి ఇప్పుడు అధికారంలోకి వస్తే నెరవేరుస్తారనుకోవచ్చా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా నెరవేరుస్తారండి. ఇప్పుడు మద్యపానం అన్నారు, అది అంత ఈజీ కాదు. ఇప్పుడు తెలంగాణలో ఒకప్పుడు మద్యపానం అని పెట్టారు, ఒక 10 days పెడితేనే పిచ్చోళ్ళు అయ్యి రోడ్ల మీద తిరిగారు. ఒక్కసారిగా మద్యపానం ఆపేస్తే అది సేమ్ ఆంధ్రాలో కూడా అదే రిపీట్ అవుతుంది. అది దశల వారీగా తీయాల్సిందే, అది 5 సంవత్సరాల్లో తీసేది కాదు. అలాంటి హామీలు ఇవ్వాల్సిన పని లేదు కదా. హామీ ఇవ్వాలంటే అది సంపూర్ణ మద్య నిషేధం చేయొచ్చు, బట్ అదేంటంటే 5 సంవత్సరాల్లో అయ్యేది కాదు. అది నిదానంగా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక 10 years అన్న అయితేనే అయ్యేది, కానీ 5 సంవత్సరాల్లో తీసేయాలంటే అది అయ్యేది కాదు. ఇప్పుడు జగన్ గారికి ఆపోజిట్ గా నిలబడ్డారు కాంగ్రెస్ లో, దాని తర్వాత డాక్టర్ సునీత గారు పులివెందులలో నిలబడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసి వాళ్ళు ఏదో స్వార్థం ఉందండి. సునీత అయినా షర్మిల, ముఖ్యంగా షర్మిల గారు చెప్పంటే అదే ఈ లాస్ట్ ఈ ఎలక్షన్ సీజన్లో జగన్ కోసం ఎట్లా తిరిగింది, ఎట్లా చేసిందో మనందరికీ తెలుసు. ఎంత కసిగా చేసిందో. బాయ్ బాయ్ బాబు అన్నది, ఇప్పుడు రావాలి బాబు అంటుంది, జగన్ పోవాలంటుంది. తేడా ప్రజలు గమనిస్తున్నారు, ఎందుకు ఏందనేది తేడా ప్రజలు గమనిస్తున్నారు. అన్ని 100% అన్నే కరెక్ట్. ఏ విధంగా దేనికైనా ఆమె పాదయాత్ర చేసింది, అధికారంలోకి వచ్చిందా? రాలేదుగా. జగన్ పాదయాత్ర చేసిన తర్వాతనే వచ్చింది. ఆమె అంటే రాజకీయ వారసుడుగా వైఎస్ఆర్ కూడా జగన్ గారినే గుర్తిస్తారు, కానీ షర్మిల గారిని గుర్తించరండి. అది ఎప్పటికీ గుర్తించరు. ఎప్పుడు? 2014 ముందు. అప్పుడు సీఎం కాలేదు కదా. నేనేమంటున్నానంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమెకి అన్న వదిలిన బాణం అని చెప్పి మాట్లాడింది. అవును. అప్పుడు దాని కారణం ఏంటంటారు? జగన్ గారే కదా. అంటే ఇప్పుడు జగన్ సీఎం కావడానికి కారణం కూడా ఆమె కాదు. ఎలా అంటే అది 2014 ముందు కదన్నా. ఆమె జగన్ గారి గురించి జైల్లో కారణం, అందులో ఈమె కూడా ఒక కారణం అని అంటున్నారు. అయితే నా ఆలోచన ఏంటంటే ఎందుకు వీళ్ళకి ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చాయి, ఇప్పుడు రివర్స్ మాట్లాడడానికి కారణం ఏంటి? అన్న బాణం అని చెప్పి ఆమె నాకు ఈ అన్న పెద్ద గుణపంలో తయారయ్యాడు అని చెప్పడానికి గల కారణం ఏంటి సార్? మంచి మాట. అన్న గుణపంగా, అన్న కాదు గుణపంగా తయారైంది, చెల్లె గుణపంగా తయారైంది అన్నకి. ఏంటి అసలు? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదండి, అంత ఊహ మాత్రమే. అది సీఎం పదం అంటారా? అది అయ్యేది కాదు. అసలు ప్రజలే యాక్సెప్ట్ చేయరు ఆమెని. షర్మిల గారికి సీఎం పదం అనేది ప్రజలే యాక్సెప్ట్ చేయరు. ఇంకేం కావాలి వాళ్ళకి? మనం రీసెంట్గా కొంత వార్తల్లో తెలిసింది ఏంటంటే ఏదో బిజినెస్ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఆయన వాళ్ళు చెప్పిన ఫైల్స్ సంతకాలని అవన్నీ చేయమన్నారని ఈయన చేయను అన్నాడని, అది తేడా వచ్చింది. అది మాత్రం మాకు తెలిసింది. ఇంకా వాళ్ళు ఏదన్నా ఊహించుకొని వాళ్ళిద్దరి మధ్య జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారి మధ్య జరిగింది మాత్రం ఎవరికి తెలియదు. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు పవన్ గారు, జగన్ గారు, మోడీ ముగ్గురు కలిసి వస్తున్నారు. అండ్ జగన్ బాబు గారు బాబు గారు, సో జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. 175లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని నా ఎస్టిమేషన్ ప్రకారం 100 to 120 వరకు జగన్కే వస్తాయి. లాస్ట్ టైం 151 వచ్చాయి కదా సార్, ఇప్పుడు 30 సీట్స్ తగ్గుతున్నాయని అంటున్నారు. 175 అంటున్నారు వాళ్ళు. అంటే నా ఎస్టిమేషన్ చెబుతున్నా, నా ఆలోచన, నా ఎస్టిమేషన్ చెబుతున్నా. 150 కూడా రావు. లాస్ట్ టైం కారణం ఎక్కడ మైనస్ అయిందన్నారు సార్? మైనస్ అంటే ముగ్గురు కలిసారు, ఒకటి ఎంతో కొంత ఉంటుంది. ముగ్గురు కలిసారు, ఎఫెక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళు ఆ ఎఫెక్ట్ అధికారం తీసుకునే అంతే, లాక్కునే అంతే ఉండదు ఇతని మీద. ఖచ్చితంగా 100 to 120 వస్తాయి అనేది నేను నమ్మకం చెబుతున్నాను.